న్యూస్ అంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సంసగూడెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పిలుపు మేరకు చేపట్టిన పల్లెకు పోదాం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వక్రీకరించి తామే ఆ పథకాలను ఇస్తున్నట్లుగా చలామణి చేస్తున్నారని, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆయుష్మాన్ భారత్లో భాగంగా హెల్త్ క్లినిక్ భవనాలకు కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు మంజూరు చేశాయని, ఈ భవనాలపై ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం పేరును వాడకపోవడం చాలా విచారకరమని, అదేవిధంగా అన్ని గ్రామాలకు నిధులు మంజూరు చేసిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నిడదవోలు మండల అధ్యక్షులు మాట్ల వెంకట దుర్గారావు, కో కన్వీనర్ దేవన పాపారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మిరెడ్డి నాగేశ్వరరావు, జనరల్ సెక్రటరీ తోరం జయ శ్రీనివాస్, ట్రెజరర్ చింతల బాలాజీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఇచ్చిన పిలుపు మేరకు 9, 10, 11 తారీఖుల్లో ప్రవాస కార్యకర్తల కింద మేము ఈ పల్లిపోదాం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా లబ్ధిదారులందరికీ ఇవ్వడం జరిగింది. ఈ కిట్కో మొత్తం ఈ పథకాలన్నీ కూడా నరేంద్ర మోడీకి ఇచ్చే పథకాలలో కిట్టి పథకం జలజీవన మిషన్ కానీ పూర్తి 100% జలజీవన మిషన్, అలాగే ఇంకా జలకళ పథకం కింద 4 లక్షల రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వడం జరుగుతుంది. కవసాలపాలెం 22 బోర్లు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 22 బోర్లకు 4 లక్షల రూపాయలు చెప్పిన ఇవ్వడం జరిగింది. అలాగే సెట్టిపేటలో 20 బోర్లు ఇవ్వడం జరిగింది. ఆవాస యోజన కింద ఒక ఇంటికి 1,80,000 రూపాయలు చెప్పిన ఇవ్వడం జరిగింది. టిట్కోయి కట్టిన నిడదవోలు కట్టిన టిట్కోయిలు కూడా మన కేంద్ర ప్రభుత్వం నిధులతో జరిగింది, కానీ అది ఆగిపోవడం జరిగింది. ఈ పథకాలన్నీ కూడా మన నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఎన్ఆర్జీఎస్ నిధుల కింద జరగడం జరుగుతుంది. బియ్యం రైస్ కూడా ఎన్ఆర్జీ రైస్ బియ్యం కానీ ఆ రైస్కి వచ్చే వ్యాన్ కానీ నరేంద్ర మోడీ ఇచ్చిన పథకంతో జరుగుతుంది. సచివాలయాలకి ప్రతి ఊరికి ఒక్కో ఊరికి 43 లక్షల రూపాయలు సచివాలయానికి, ఆర్బీకేకి 20 లక్షల రూపాయలు, హెల్త్ అండ్ వెల్త్ క్లినిక్ ఆయుష్మాన్ భారత్ క్లినిక్కి 20 లక్షల రూపాయలు, ప్రతి ఊరికి గ్రామానికి ఇచ్చిన గ్రాంట్స్ అన్ని కూడా మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన గ్రాంట్సే. అలాగే సీసీ రోడ్స్ కానీ, సీసీ డ్రైన్స్ కానీ, మరుగుదొడ్లు కానీ ఇవన్నీ కూడా మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పూర్తి పథకాలు ఇవన్నీ కూడా. అలాగే అమ్మఒడి కార్యక్రమం 13,000 ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ ఇచ్చే పథకాలలో కూడా 10,500 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారండి. అలాగే మన ఎస్సీ ఎస్టీ విద్యాదేవన కార్యక్రమం కానివ్వండి, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి 60-40 రేషియోలో మన కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి నిడదవోలు ఓవర్ బ్రిడ్జి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఓవర్టేక్ చేసుకుని అది కూడా సెంట్రల్ బ్రిడ్జి కూడా ఓవర్ బ్రిడ్జి కూడా నిర్మించడం జరుగుతుంది. మనతో ఈ పథకాలు అన్ని చూసుకుంటే మేము ఊర్లో జరిగే ప్రతి పథకాలు 13, 14, 15 ఫైనాన్స్లో వచ్చే డబ్బులతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లు కట్టుకుని ఈ పథకాలన్నీ మావే అని చెప్పుకోవడం జరుగుతుందండి. ఈ పథకాల్లో కూడా వచ్చే ఈ డబ్బులతోనే జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంగన్వాడీకి ఇచ్చే ప్రతి అంగన్వాడీకి ఇచ్చే గర్భవతులు, బాలింతలు, ఫ్రీ స్కూల్స్ అంతా పూర్తి ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. గోరుముద్ద పథకం నిమిత్తం మధ్యాహ్నం భోజనం స్కూల్ పెట్టే గోరుముద్ద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తో నడుస్తుందండి. వాళ్ళకి ఇచ్చే బట్టలు కానీ, వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్ అని, బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన ఇచ్చేది ఒక ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది ఏంటంటే ఒక డిక్షనరీ మాత్రమే ఇస్తున్నారండి ఆయన. ఈ పథకాలన్నీ కూడా మొత్తం పథకాలన్నీ 90% పథకాలు. అలాగే డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, వెటర్నరీకి సంబంధించి 1962 మనుషులకు అంటే 1962 వెటర్నరీ ప్రభుత్వం మన పశు వైద్యశాలను ప్రారంభించడం జరిగిందండి. ఒక గేదెకి వైద్య నిమిత్తం అయినా చేయాలంటే అది మనుషులకు ఉన్నట్టే నరేంద్ర మోడీ 1962 ప్రవేశపెట్టడం జరిగింది. ఆ గేదెని తీసుకెళ్లి పశు వైద్యాలకు తీసుకెళ్లి ఆ వైద్యం చేయించి మళ్ళీ తిరిగి ఆ రైతుకి అప్పచెప్పే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా చేయడం జరుగుతుంది. ఈ పథకాల్లో కూడా మన నరేంద్ర మోడీ గారి బొమ్మ లేకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. అలాగే ఆయుష్మాన్ భారత్ కానీ, సచివాలయానికి కానీ నరేంద్ర మోడీ గారి బొమ్మ ఆయుష్మాన్ భావ కార్డులు కూడా మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగిందండి. ఆయుష్మాన్ భారత్ కార్డులు ఈ కార్డులు కూడా మనిషికి వచ్చి 5 లక్షల రూపాయలండి. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4-5-20 లక్షల రూపాయలు చెప్పిన నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది. అంటే కార్డు వచ్చి 5 లక్షల రూపాయలు కూడా ప్రతి దేశంలో కూడా ఎక్కడైనా సరే ఏ వైద్యంలో కార్పొరేట్ హాస్పిటల్ చేసుకునే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ కార్డు మళ్ళీ సంవత్సరానికి అయిపోతుందేమో అని చెప్పేసి అనుకునే విధంగా కానీ ఇది లేదండి. ప్రతి సంవత్సరం బతుకున్నంత కాలం ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయల వరకు వాడుకునే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగిందండి. అలాగే ఆరోగ్యశ్రీ కార్డు స్టేట్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాంట్లో కూడా 60-70% కేంద్రం యొక్క నిధులతో నడుస్తుందండి. ఈ 60-70% నిధులు ఒక ఆరోగ్యశ్రీ కార్డులో నలుగురు ఉంటే నలుగురికి ఒక్క మనిషికి వైద్యం జరిగితే ఆ వైద్యం మళ్ళీ సంవత్సరం వరకు కూడా మిగతా ముగ్గురికి వైద్యం అందదండి. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డులో అలా కాదండి.
ప్రతి మనిషికి 5 లక్షల రూపాయలు చెప్పిన 20 లక్షల రూపాయలు ఒక మనం ఎక్కడికైనా వారణాసి వెళ్ళాం, వారణాసిలో వైద్యం వికటించినప్పుడు అక్కడ హాస్పిటల్లో మనం 5 లక్షల రూపాయలు వైద్యం చేయించుకునే విధంగా నరేంద్ర మోడీ గారు కల్పించారండి. ప్రతి పథకంలో కూడా 70%, 90%, 100% ప్రతి పథకం కూడా మన నరేంద్ర మోడీ గారు ఇచ్చారండి. తోపుడు బల్లికి ఆసరా కింద 10,000 అని చెప్పారండి, అది నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారండి 10,000 రూపాయలు. ఈ గర్భవతులకి ఆపరేషన్ చేయించుకుంటే 5,000 రూపాయలు వైద్యం చేసినారు, ప్రైవేట్ హాస్పిటల్ చేయండి 5,000 రూపాయలు, గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకుంటే 6,000 రూపాయలు ఈ నరేంద్ర మోడీ గారు ఆ గర్భవతులకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు కూడా పౌష్టికాహారం అందించడం కూడా అంగన్వాడీల ద్వారా ICDS ద్వారా ఇది కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమం పూర్తి నిధులు కూడా మన నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమాలండి. అందరూ కూడా గుర్తించండి. నరేంద్ర మోడీ గారు మన డిఫెన్స్ వ్యవస్థలో కానీ మన డిఫెన్స్ వ్యవస్థలో అత్యున్నత స్థాయికి వచ్చిందండి. మన్మోహన్ సింగ్ ఉన్న గవర్నమెంట్లో 12వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఈ రోజుని ఈ 5వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకి స్థితిలో ఈ రాజ్యం యొక్క స్థితి, మన ఆర్థిక పరిస్థితి ఎగబాకి స్థితిలో ముందుకు నడుస్తుంది ఇవాళ మన భారతదేశం. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనందరం గుర్తించి నరేంద్ర మోడీ గారిని మరొకసారి మళ్ళీ ఆయనకి మళ్ళీ సింహాసనం ఏర్పాటు చేస్తే మన జీవితాలు, మన పిల్లల జీవితాలు, మన దేశం యొక్క పరిస్థితి అంతా కూడా ఇంకా మెరుగుపడి నెంబర్ 1 స్థాయిలోకి వెళ్ళే పరిస్థితి ఈ రోజున భారతదేశం తొందరలో వచ్చే అవకాశం, ఈ 10 సంవత్సరాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెప్పడం జరుగుతుందండి. జై హింద్, భారత మాతాకి జై. శ్రీరామ్, భారత్ మాతాకి జై. పల్లెకి పోదాం అనే కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 9, 10, 11 తేదీల్లో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నిడదవోలు అసెంబ్లీ పరిధిలోని నిడదవోలు రూరల్ గ్రామాలైనటువంటి అన్ని గ్రామాల్లోనూ పర్యటించి మొత్తం అందరికీ కూడా పల్లెకి పోదాం అనే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు, నిధులు, గ్రామాలకు కేటాయించినటువంటి నిధుల్ని మనం గ్రామాల్లో పర్యటించి ఈ నెల బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా వారికి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు సింహభాగం కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని, కొన్ని పథకాలు అయితే పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తోంది. వాటిల్లో ముఖ్యంగా చెప్పదగినవి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆయుష్మాన్ భారత్ అని చెప్పి విలేజ్ హెల్త్ క్లినిక్లని కట్టేటువంటి భవనాలు, వీటన్నిటికీ కూడా పూర్తిగా నరేంద్ర మోడీ గారు 100% నిధులు సమకూర్చారు. కానీ ఎక్కడా కూడా వాటి మీద కేంద్ర ప్రభుత్వం చిహ్నం కానీ నరేంద్ర మోడీ గారి ఫోటో కానీ ఏమీ ఉండడం లేదు. రీసెంట్గా మన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇచ్చేసి ఒక ఆసుపత్రిని ప్రారంభించడానికి ఇచ్చేసి అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విషయం మనం చూసాం. అలాగే అందరూ కూడా గ్రామస్తులు ఈ విషయాన్ని ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మనం ఈ నరేంద్ర మోడీ గారి ఫోటో ఖచ్చితంగా ఉండాలి. ఈవెన్ మనకు దేశ ప్రధానిగా అయినా సరే మనం ఆయన్ని గౌరవించుకునే విధంగా కనీసం సచివాలయాల్లోనూ, రైతు భరోసా కేంద్రాల్లోనూ, ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ల్లో కూడా నరేంద్ర మోడీ గారి ఒక బొమ్మ ఫోటోని మనం ఉంచాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అందరికీ ఇచ్చిన ఒక గొప్ప వరం ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్డులు ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తికి ఆరోగ్యానికి ఒక సంవత్సరానికి 5 లక్షల రూపాయలు అందే విధంగా వైద్యం, 5 లక్షల రూపాయల వైద్యం అందే విధంగా ఆయుష్మాన్ భవాని కార్డులు ఇష్యూ చేయడం జరిగింది. ఈ కార్డులు కొంతమందికి ఇష్యూ అయినప్పటికీ గ్రామాల్లో ఇంకా వాటిని డిస్ట్రిబ్యూట్ చేయలేదండి, పంపిణీ చేయలేదు. వాటిలన్నింటినీ కూడా వెంటనే పంపిణీ చేయవలసింది కోరుతున్నాం. అలాగే దీని అందరినీ ప్రజలందరూ కూడా గ్రామ సచివాలయాల్లోనూ మీ వాలంటీర్ని పూర్తిగా మీరు ఆ విషయాలు కనుక్కొని ప్రతి ఒక్కరూ మనం ఈ ఆయుష్మాన్ భారత్ కార్డుల్ని చేయించుకున్నట్లయితే 5 లక్షల రూపాయల వరకు వైద్యం మీ జేబులో ఉన్నట్టే. కాబట్టి ప్రజలందరూ కూడా మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సంక్షేమ పథకాలని సద్వినియోగం చేసుకుని బీజేపీ పార్టీకి, నరేంద్ర మోడీ గారికి మనం అందరం అండగా నిలబడదాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నమస్కారం అండి. నేను నిడదవోలు రూరల్ మండల బీజేపీ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఈరోజు కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షురాలు భారతీయ జనతా పార్టీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశానుసారంగా పల్లెకి పోదాం కార్యక్రమానికి నిడదవోలు రూరల్ మండలం బీజేపీ తరఫున కమిటీ అందరం కలిసి
పల్లెకి పోవడం కార్యక్రమంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ఏదైతే నరేంద్ర మోడీ గారి పథకాలు ఉన్నాయో ఆ స్కీములు ప్రతి పల్లెకి వెళ్ళి ప్రతి లబ్ధిదారికి తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా ఈ పల్లెకి పోవడం ఉద్దేశం కార్యక్రమం ఏంటంటే ప్రతి వచ్చే స్కీమ్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మార్చి తన లబ్ధి కోసం వారి పార్టీ లబ్ధి కోసం పేరు మార్చి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ప్రతి పథకాన్ని కూడా వారు ఖాతాలు వేసుకోవడం జరిగింది. ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈ పల్లెకి పోవడం కార్యక్రమంలో మేము ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి గ్రామానికి వెళ్ళి వచ్చి నరేంద్ర మోడీ గారు ఏవైతే పథకాలు ప్రతి రాష్ట్రానికి రిలీజ్ చేశారో ఆయా పథకాలు తెలియపరచడం జరిగింది. ప్రతి లబ్ధిదారికి వెళ్ళడం వారు ఇవన్నీ కూడా మోడీ గారికి తెలియకపోవడం ఇదంతా జగన్ గారు ఇచ్చారని తెలియడం వల్ల చాలామంది ఈరోజు ఈ కార్యక్రమంలో చాలామంది కూడా ప్రజలకు తెలిసింది. ఈ ప్రతి కార్యక్రమం ఎన్నో స్కీములు ఎన్నో పథకాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రతి రాష్ట్రానికి అమలు చేయడం. అందులో మన ఆంధ్రప్రదేశ్లో చాలా పథకాలు ఉన్నాయి. అందులో కొన్ని పథకాలు ఏమిటంటే ఆయుష్మాన్ భారత్ కార్డు ఒకటి, రైతు భరోసా కార్డు ఒకటి, అలాగే సచివాలయం బిల్డింగ్స్ ఏమవుతున్నా రైతు భరోసా పెరిగితే, అలాగే కిసాన్ కార్డు, ఇంకా అదే జలకళ బోర్లు, ఇంకా అనేక అంగన్వాడీ అయితే ఇంకా అనేక కార్యక్రమాలు, జలజీవన మిషను, ఇలాగ అనేక మిషన్ మార్సిలియా, ఇంకా అనేక కార్యక్రమాలు అనేక పథకాలు ఈరోజు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నిడదవోలుకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే జరగడం జరిగింది. ఇలాగ అనేక మోడీ గారు ఇచ్చే పథకాలు ఈరోజు ఏదైతే నిడదవోలు ఓవర్ బ్రిడ్జ్ ఉందో అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరగడం జరుగుతుంది. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ పేరు మార్చుకొని వారి సొంత లబ్ధి కోసం వారు శంకుస్థాపన చేసి వాళ్ళ బడ్జెట్లో వేసుకోవడం జరిగింది. ఇది కరెక్ట్ కాదండి. ఇది పూర్తిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈరోజు నిడదవోలు ఓవర్ బ్రిడ్జ్ వేయడం జరుగుతుంది. ఇంకా అనేక కార్యక్రమాలు రేపొద్దున పూర్తి అయ్యాక కూడా ఇది పూర్తిగా బీజేపీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారే ఈ ఓవర్ బ్రిడ్జ్ వేయడం జరుగుతుంది. ఇది వీరి ఖాతాలు వేసుకుని రేపు పరామర్శ విషయంలో కూడా వారే మేమే పూర్తి చేసామని ఆ ఖాతాలు వేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నాము. ఈ ప్రతి వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే నిధులు ఉన్నాయో ఈ పూర్తిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చే నిధులు ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుచున్నాం. ఈ పల్లెకి పోతాం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏదైతే నరేంద్ర మోడీ గారి పథకాలు ఉన్నాయో ప్రతి గ్రామానికి వెళ్ళి మీరు తెలియపరచడం జరిగింది. ఇది